ఇంకోటేమో తండ్రి వంశము, మూడోదేమో అత్తమామల వంశం. మీరు జయకారం చేయండి, తద్వారా సంపూర్ణంగా పునీతులవుతారు. శ్రీల ప్రభుపాద వారి కృప కారణంగానే మనకు ఈ రథయాత్ర లభించింది. ప్రపంచంలో పూర్వము 50 సంవత్సరాల కిందట కేవలం పూరీ క్షేత్రంలోనే జరిగేది, లేకపోతే దాంతో పాటు అహ్మదాబాద్లో, ఢిల్లీలో ఇట్లా జరిగేది. కానీ ఇప్పుడు ప్రభుపాద వారి అనుగ్రహంతో సర్వత్రా లభిస్తుంది. కాబట్టి ప్రభుపాద వారికి కూడా మనము పదే పదే కృతజ్ఞతలు పలుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ ఒక ఫోటో పెట్టాము, ఇది ప్రభుపాద వారి ఆ సమయం. ఎందుకంటే రథం లాగుతున్నప్పుడు మీరు నృత్యం చేయలేరు, కానీ రథం ఎప్పుడైతే ఆగుతుందో అప్పుడు మీకు చక్కటి అవకాశం. తాడు కింద పడే ఒక 5 minutes